అంటే గురుగారు ఇప్పుడు మనకి అయ్యా విచారణ అంటుంటారు కదా! ఆయ్, అంటే దేన్ని విచారించమని చెప్పారు? అసలు ఆయ్, విచారణ అనేది ఎన్ని సంవత్సరాలు జరగాలి? ఎంతసేపు జరగాలి? ఆయ్. విచారణ మార్గం అంటే ఏంటని? దేనిని విచారించాలి, ఎలా విచారించాలి, ఎంతసేపు? విచారణ అంటే ఏంటి, ఏంటి? ఎంతసేపు విచారించాలి. ఆ! విచారం, విచారణ. హ్మ్. విచారణలోనే నీ నిజ స్థితి నీకు అనుభవంలోకి వస్తుంది. హ్మ్. ఇంత సమయం అంత సమయం అంటూ దానికి లేదు, అసలు పరిధి లేదు. అవును. నిజ విచారణ చేయమని భగవాన్ చెప్పారు. హ్మ్. విచారణ అంటే నీవు నీవుగా ఉండమని. నీవు నీవుగానే ఉంటూ నీ నిజ స్థితిలో నిలకడగా హ్మ్. స్థిరంగా ఉండటమే నిజమైన విచారణ. హ్మ్. అది కానిది ఏదైనా సరే విచారమే. అంటే ఏది విచారించుకుంటూ వెళ్ళాలనండి. విచారణ అంటే విచారించుకుంటూ వెళ్ళడం కాదండి. హ్మ్. ఇప్పుడు మీరు సచిన్ గారిలో ఉన్నారు. ఆ! ఆ సచిన్ గారు కాసేపు పక్కన పెడదాం. ఆ! గురుగారు. అప్పుడు అక్కడ ఏముంది? అక్కడ ఏం కనిపించదు? అది విచారణ. హ్మ్. అలా ఉంటుందండి. ఆ! ఏది విచారించట్లేదు. హ్మ్. హ్మ్. దేని గురించి ధ్యాస లేదు. ఆ! గురుగారు. ఉంది. హ్మ్. ఉండటమే తన స్వరూపంగా ఉంది. హ్మ్. ఆ ఉండటమే నిజ విచారణ. హ్మ్. చెయ్యి అంటే ఏదో చేయమని కాదు, ఉండమని. హుహు. నీవు కానిదాన్ని వదిలేసావు. అవును. నీవు ఏదైతే అయి ఉన్నావో అలా ఉన్నావు, ఉండు అంతే. హ్మ్. అది నిజ విచారణ. అంటే అంత మీరు చెప్పినంత ఈజీగా అది వచ్చేస్తుందా అండి? అది అయ్యి ఉండడం అనగా? అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా సచిన్ హ్మ్. గారు, ఎప్పుడో ఎంతో సాధన చేస్తే కానీ హ్మ్. అది సాధ్యపడదు అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ క్షణంలో చూడండి, హ్మ్. సచిన్ గారిని పక్కన కుర్చీలో కూర్చోబెట్టండి. హ్మ్. వారు కూర్చున్నారు. హ్మ్. సచిన్ గారు లేరు. హ్మ్. మీరున్నారా లేదా? హ్మ్. సచిన్ గారు లేకపోతే మీరు లేరా? ఉన్నాం గదా! ఉన్నారు కదా! ఉండండి. ఎవరు వద్దన్నారు? హ్మ్. దాని సాధన ఎందుకు? హ్మ్. దాని సాధన ఎందుకు? అవునండి. అవును. సచిన్ గారు అనేది మీ తల్లిదండ్రులో, పెద్దలో ఎవరో పెట్టుకున్న పేరది. అవునండి. అవును. దానికి రూపనామాత్మకం. రూపం వచ్చిన తర్వాత నామం వచ్చింది. అవునండి. ఆ రెండింటికి సంబంధించిన విషయం అది. హ్మ్. సచిన్ గారు లేకపోతే హాయిగా ఉన్నారు కదా! ఆ! సాధన ఏముంది అక్కడ? హ్మ్. సాధన చేయవలసింది ఏమైనా ఉందా? ఏం లేదు. పొందవలసింది ఏమైనా ఉందా? హ్మ్. అయ్యి ఉండడం ఉందంతే. అది హ్మ్. అది మీరు కష్టం అన్న మాటకి హ్మ్. కొబ్బరి చెట్టు ఉంది. ఆ! గురుగారు. దానికి ఒక 10 గెలలేసినాయి. హ్మ్. అయ్య బాబోయ్! బరువెక్కిపోయిందని కొబ్బరి చెట్టు అనుకుంటుందా? హ్మ్. అనుకోదు కదా! అనుకో. కొబ్బరికాయలు పడిపోతున్నాయి. హ్మ్. అయ్య బాబోయ్! పడిపోతున్నాయి అనుకుంటుందా? హ్మ్. అది అనుకోదు. ఏమనుకోదు. హ్మ్. కొబ్బరికాయలు ఉండటం వల్ల దానికి ఏమీ లేదు. హ్మ్. అవి ఊడిపోవడం వల్ల దానికి ఏమీ లేదు. హ్మ్. తను సహజంగానే ఉంది. అవునండి. అయితే ఈ సత్యం అనేటువంటి ఈ పేరు గల ఈ స్వరూపానికి హ్మ్. తన ఉనికికి ఆధారమైనటువంటి వస్తువు అక్కడ ఉండిపోయింది. హ్మ్. తాను రూపనామాత్మకంగా హ్మ్. విడివడిపోయి ఇక్కడ ఉండిపోయింది. అవును. దానికి నిజమైన అస్తిత్వం లేదు. 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 అంచేత అది లేకుండా దానికి అస్తిత్వం లేదు కాబట్టి సదా దాని దగ్గరే ఉండాలనుకుంటుంది. హ్మ్. 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 దానికి ఏదో ఒకటి ఆలంబనం. అవును. అది కోల్పోయింది. అంచేత అది ఉండాలనుకుంటుంది అది. అవును. దాని అస్తిత్వానికి అదే మూలం కాబట్టి దానికంటూ ఉనికి లేదు. ఆ ఉనికి ఆధారంగా ఉన్న వస్తువే తానే ఉంది కాబట్టి దా అది లేకుండా ఇది లేదు. ఇది లేకుండా అది ఉంటుంది. అవునండి. అది ఏదైతే ఉందో ఈ సచిన్ గారు లేనప్పుడు అది సహజంగా ఉంది. హ్మ్. సచిన్ గారు నేను ఉండలేకపోతున్నానని వెళ్ళింది. హ్మ్. అప్పుడు అది సహజంగా ఉండగలిగిందా? ఉండలేదు. సచిన్ గారు దానికి ఏమైనా అడ్డా? అంతే. కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు బరువా? హ్మ్. అలాగే ఈ అనంత విశ్వానికి ఏది ఆధారంగా ఉందో హ్మ్. ఈ భూమండలానికే కాదు, ఈ సమస్త గోళాలకి హ్మ్. ఏది ఖాళీతనంగా ఉందో హ్మ్. ఆ ఖాళీతనానికి ఖాళీగా ఉన్న వస్తువుకి హ్మ్. ఇప్పుడు ఈ ఈ సచిన్ గారు బరువా? హ్మ్. ఆ సచిన్ గారు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? పోనీ వచ్చేసారు, నేను ఉండలేను వచ్చేసారు. వచ్చేస్తే బాబోయ్ నువ్వు నా దగ్గర రావద్దు, నీ వల్ల నాకు ఈ ఆలోచన పుట్టుకొస్తున్నాయి, హ్మ్. ఇంచేత నువ్వే నాకు అడ్డు అని ప్రస్తావించడానికి అక్కడ ఏముంది? అది ఖాళీతనమే ఉంది అక్కడ. అవును. అవును.
అంచేత అది ఎలా ఉంటుందంటే సచిన్ గారు లేనప్పుడు తానుగానే ఉంది. సచిన్ గారు వచ్చిన తర్వాత కూడా సమస్తాన్ని సహజంగా తనలో ఈడ్చుకునే తత్వంగా ఖాళీతనంగా ఉన్న తనకే అంటే ఇక్కడ అందంగా చెప్పుకోవాలంటే మాతృ హృదయంగా ఉంది. తను ఎలా ఉందంటే మాతృ హృదయంగా ఉంది. అంచేత సమస్తాన్ని తాను బరువుగా కాదు, తేలిగ్గా కాదు, దేన్నైనా ఈడ్చుకునేటట్టుగా కాదు, సహజంగా ఉంది. అలా ఉంది. ఉంది. అంచేత ఒకటి ఉండటం ఒకటి లేకపోవడం అనే ప్రస్తావన దానికి లేదు. ఎందుకంటే అది మాతృస్థానం. చెప్పుకునేటప్పుడు ప్రస్తావన వచ్చినప్పుడు దేనినైనా సరే ఈడ్చుకునే తత్వంగా అది ఉందని చెప్పుకుంటున్నాం మనం. మన మహనీయులు మహాత్ములు మనకు బోధించిన బోధ, వాళ్ళు పొందినటువంటి జ్ఞానం వల్ల వారు చెప్పిన మాటగా ప్రస్తావన వచ్చినప్పుడు మనం ఈ విధంగా ప్రస్తావించుకుంటున్నాం. ఎక్కడ చూసినా ఈ మార్గాలు అంటే మేము ఇంకా దీంట్లో ప్రవేశించాలనుకుంటున్న వాళ్ళు, ప్రవేశించిన వాళ్ళని కూడా కాదు గురుగారు. కాబట్టి మాకు ఎన్నో సందేహాలు ఉంటుంటాయి. మాట్లాడితే చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు అందరూ ఆత్మ 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 అంటారు. అసలు ఏంటి ఆత్మ ఏంటి? దాని గురించి చెప్పండి. ఆత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం గ్రహించవలసింది ఏంటంటే మాట్లాడుకోవడం తప్పు కదండి. నీకు ఏం కావాలో నీకు తెలియకపోవటమే పొరపాటు. నీకు ఏదో తెలియటం కాదు, అసలు ఫస్ట్ నీకు ఏం కావాలన్న విషయంలో నీకు క్లారిటీ ఉండాలి. అది భగవంతుడా, ఆత్మ, పరబ్రహ్మ, దేవుడా, అసలు ఆ ప్రస్తావన అవసరం లేదండి. నీకు నిత్య జీవితంలో కూడా అసలు నీకు ఏం కావాలి? ఈ డిప్రెషన్ అని ఈ ఇప్పుడున్న ఈ వాతావరణంలో అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది బాధపడుతున్నారు. అది ఎందుకు బాధపడుతున్నారంటే, ఎందుకు నలిగిపోతున్నారంటే, ఎందుకు హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నారంటే నాకేమి ప్రాబ్లమ్స్ లేవని కాదండి, నా ప్రాబ్లం నాది. ఆ క్లారిటీ ఇచ్చిందండి. అది ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఏం కావాలో నాకు తెలియాలి. నాకేం కావాలో నాకు తెలిస్తే అందులో నుంచి నేను బయటపడాలా, లేకపోతే అది సుఖంగా ఉంటే ఉండాలనేది నిర్ధారణ అవుతుంది. నాకేం కావాలో నాకే తెలియనప్పుడు ఇతరులకు ఏం కావాలో నాకు ఎలా తెలుస్తుందని? అది ఫస్ట్ మెయిన్ ఏంటంటే అందరికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరూ ప్రయాణాలు చేస్తున్నారు. ఒకప్పుడు 30 సంవత్సరాల ముందు రోడ్డు మీద అరుణాచలంలో నడుస్తూ ఉంటే ఏదో ఒకళ్ళు ఇద్దరో 10 మందో అడపదడప కనిపించారు. ఈరోజు కొన్ని వేల మంది నిత్యం ప్రదర్శన చేస్తున్నారని. అది మహాత్ములు ఎందరో చెప్పిన మాటలు కావచ్చు, వారికి కూడా ఆకర్షణ కలిగి రావచ్చు. అది అంతా కూడా అరుణాచలేశ్వరుడు ఇచ్చ జరుగుతుందని. ఇంతమంది వస్తున్నప్పటికీ వచ్చి ఏమోనండి ఇట్లా కొత్త చాలా బాగుంటుంది కానీ వెళ్ళిపోతే మాత్రం ఉండట్లేదండి, మళ్ళీ మామూలు అయిపోతున్నామండి అంటున్నారు చాలామంది. ఏమండి ఇక్కడికి వస్తే నీకు బాగుండి అక్కడికి వెళ్ళిపోతే బాగోలేదంటే ఇక్కడ నువ్వు వస్తువు ఇక్కడే ఉందా, ఇంకెక్కడా లేదా? ఉన్న వస్తువు అంతటా ఉంది, ఉండాలి కదా, ఉన్నదే అది. అయితే ఇక్కడున్న శాంతి అక్కడ లేదు. ఎందుకంటే మన మహనీయులు, మన పెద్దలు, మన పూర్వీకులు దర్శించి ఆ క్షేత్రం గురించి కానీ, ఆ అరుణాచలం అనే దివ్యవత్వం గురించి కానీ ఎన్నో రకాలుగా మనకి స్కాంద పురాణం కానీ, శివపురాణం కానీ ఇత్యాది మహాపురాణాల్లో కూడా దాని ప్రస్తావన తీసుకొచ్చారండి. ఏంటంటే అది జ్ఞానగిరి. అరుణాచలం అనేది జ్ఞానగిరి. అంచేత సహజంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనకు తెలిసినా మనకు తెలియపోయినా అక్కడ ఉన్నది శాంతి, పరమశాంతి. అది ఇవ్వాలని ఇవ్వట్లేదండి, అది శాంతిని ఇవ్వాలి అని ఇవ్వట్లేదు, దానికి ఉన్న లక్షణం, దాని సహజత్వం అది. అంచేత ఎందుకు అలా జరుగుతుందంటే దాని దగ్గర అదే ఉంది. అంచేత శాంతి మాత్రమే అందుతుంది. అది మనకి క్లియర్గా తెలుస్తుంది. వారు 10 సార్లు వెళ్ళక్కర్లేదు, 1 సారి 2 సార్లు వెళ్ళినా, ఫస్ట్ టైం వెళ్ళినా సరే వారికి అనుభవంలోకి వచ్చింది ఏంటి ఎక్కడా లేని ప్రశాంతత ఉందేంటి అని. అంత సహజంగా అక్కడ ఆ స్థానం వస్తుంది, అటువంటి స్థానం ఉండేది. నేను కూడా చెప్పాను కదండి, దీనికి ఆ భక్తుల యొక్క పాదధూళి
నాకు అన్నిటికంట ఆ. నీ సన్నిధిలో కంట నీ ఒడిలో కంట ఉమ్. నేను ప్రేమించేది ఆ పాదధూళి అన్నాను కదా. ఉమ్. ఆ గిరి నన్ను ఎలా ఆకర్షించిందో ఉమ్. తర్వాత ఒక రోజుని ఒక భక్తుడు ఉమ్. భగవాన్ రమణ మహర్షిని ఒక ప్రశ్న వేశాడు. ఉమ్. ఏమండి, ఈ గిరి మీ గురువు అన్నారు కదా, ఉమ్. మీ గురువు గారి గురించి మీ గురువు గారి తత్వం గురించి ఒక మాట చెప్పండి. ఉమ్. అసలు గిరి రకరకాలుగా ఆత్మని చైతన్యాన్ని పరబ్రహ్మని బ్రహ్మమే తాను అయి ఉందని మీరు చెప్తున్నారు. ఉమ్. ఈ వాక్యాలన్నీ చాలా సందర్భాల్లో విన్నాము, ఉమ్. కానీ మీ నోటి వెంట ఒక వాక్యం వినాలనుకుంటున్నాము. అసలు గిరి యొక్క వైభవం గురించి చెప్పండి అని అడిగారు. ఉమ్. అప్పుడు భగవాన్ ఎంత ఆనందంగా చెప్పారంటే ఆ వాక్యాన్ని, ఉమ్. ఎంత ఎంజాయ్ చేస్తూ చెప్పారంటే, ఉమ్. ఈ గిరి గురించి మీరు అడుగుతున్నారా, ఉమ్. దీని తత్వం గురించి ఉమ్. ఈ వైభవం గురించి అడుగుతున్నారు కదా. ఉమ్. ఈ నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మం ఉమ్. ఒక సాకార రూపం ధరించింది. ఉమ్. ఆ సాకార రూపం ధరించి ఉమ్. ఆ ధరించిన ఆ స్వరూపం ఉమ్. తన మనసు అనే వస్త్రాన్ని పరిచింది. ఉమ్. వస్త్రాన్ని పరిచి తనకి ఇంకా ఏదో చేయాలన్నది. ఉమ్. ఆ భక్తుల యొక్క పాదధూళి అంతా తీసుకొచ్చి ఉమ్. ఈ శరాశర సృష్టిలో ఉన్నటువంటి పరమ భాగవత్తుల యొక్క నిజ భక్తుల యొక్క పాదధూళి తీసుకొచ్చి ఉమ్. ఆయన ఒడిలో పెట్టుకొని ఆ పాదధూళిని ఆ వస్త్రంలో పోసుకుంది. ఆ వస్తువు ఉమ్. పోసుకుని ఆ వస్త్రాన్ని మూట కట్టుకుంది. ఉమ్. ఆ మూట కట్టుకుని మురిసిపోతుంది. ఉమ్. మురిసిపోయి దానికి ఇంకా తనివి తీరక దాని చుట్టూరు అదే ప్రదర్శన చేస్తుంది. ఉమ్. అదే గిరి మనకి అనిపిస్తుంది ఉమ్. అన్నారు. అంటే ఎప్పుడండి, నాకు బాల్యంలో ఎప్పుడో జరిగిపోయిన సంఘటన. ఉమ్. నాకు నీ ఒడి కన్నా అమ్మ జగన్మాత, ఉమ్. ఉమ్. నాకు ఆ భక్తుల పాదధూలంటే ప్రేమ అన్న మాట ఉమ్. ఈ భగవాను నోటంట భక్తుడు అడిగిన ప్రశ్నకి భగవాన్ నోటంట వచ్చిన సమాధానం విన్న తర్వాత అండి, రూఢి అదే ఆ తల్లి యొక్క అవ్యాజమైనటువంటి ఉమ్. ఆ కరుణ బిడ్డకి ఎలా సేద తీర్చింది, ఉమ్. తీసుకొచ్చి మొత్తం పరిచేసింది. ఉమ్. ఇంతకు మించి బిడ్డకి ఇంకేం కావాలి? ఉమ్. నాకు భక్తి జ్ఞానం మోక్షం కాదండి, ఉమ్. ఆ భక్తులైతే పాదధూళి ఇచ్చేసింది. ఉమ్. ఆనాడు ఈనాడు అసలు పుట్టినప్పటి నుంచి సాధన అంటే ఏమీ తెలియదండి దీనికి. ఉమ్. ఈనాడు కూడా ఏమీ తెలియదు, ఉమ్. కానీ హాయిగా ఉందండి.